హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ సురాగా వ్లాగ్స్. ఇది మార్నింగ్ వాకింగ్ నుంచి నేను రిటర్న్ వచ్చేటప్పుడు మా ఏరియా ఎలా ఉంటుందో అన్నట్టు ఓ పెద్ద ఎంక్వైరీ ఆఫీసర్ లాగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను. అన్నీ చూసుకుంటూ ఎలా ఉంటుందో అనేసి చూస్తూ ఉన్నాను. అంటే నాకు డే టైంలో బయటికి రావడానికి ఉండదు ఫ్రెండ్స్, ఇంట్లోనే సరిపోతుంది, షాప్లో సరిపోతుంది. సో అందుకని ఇలా బయటకు వచ్చాను. బయట చాలా బాగుంది. నేను వచ్చినప్పుడు అన్నీ ఓపెన్ ఉండవు కదా, తర్వాత ఓపెన్ అవుతాయి. ఏం చేద్దాము టైం బాగాలేనప్పుడు. అబ్బా, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఊతప్పం చేస్తున్నారు. ఇది వీడియో షూట్ చేస్తున్నాను. చూడండి, ఊతప్పం క్రిస్పీగా బాగుంది. దాన్ని కట్ చేస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఆయిల్ ఎలా పడతారు ఏమోనని మళ్ళీ అదొక భయం. ఇంకా అలాగే ఇక్కడ పూరీలు కూడా చేస్తుంటే షూట్ చేశాను అనమాట. అసలు నిజంగా ఒక్కరి వల్ల ఏది కాదు ఫ్రెండ్స్, ఇద్దరు కంపల్సరీ ఉండాలి. ఒకరు చేస్తుంటే ఒకరు పూరీలు చేస్తూ ఉంటారు, ఆయిల్లో తీస్తూ ఉంటారు. అలా ఉందన్నమాట. ఇక్కడ ఒక అతను చేస్తూ ఉంటే ఇతను తీస్తూ ఉన్నాడు. నేను చూస్తూ ఉన్నాను అనమాట. ఇటు ఒక అతను చేస్తున్నాడు, ఇటు ఒక అతను తీస్తున్నాడు. ఒకరి వల్ల అస్సలు కానే కాదు ఫ్రెండ్స్, నిజంగా. అంటే నేను చూశాను కాబట్టి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. వీడియోలో చూడండి, మీరే చూడండి. ఒక అతను చేస్తున్నాడు, ఒక అతను ఆయిల్లో తీస్తున్నాడు. పూరీలు అయితే బాగున్నాయి. మా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ బాగుంటాయి, చాలా బాగుంటాయి, అది హోమ్ ఫుడ్ లాగా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయనంటే. ఇక పొద్దున్నే మార్నింగ్ వాక్ నుంచి వస్తూ ఆయిల్ ఫుడ్ తింటే బాగోదు కదా అన్నట్టు నేను అన్నాను. సరేలే, తన్నెందుకు ఇబ్బంది పెట్టడం, ప్రతిరోజు అయితే తినం కదా, ఏదో ఒకసారన్నా ఇట్లా ముట్టుకుంటే ఏమవుతుంది అనేసి అన్నాక, సరేలేవే తింటాను అనేసి ఇలా చూశానమాట. బాగానే ఉన్నాయి పూరీలు. నేను చెప్పాను మైదా అయితే అసలు తినబుద్ధి కాదు అని. సో ఇలా ట్రై చేసి చూశాను, బాగానే ఉంది. సో బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇంకా అలా నాకు నచ్చింది. సరేలే ఓకే అనుకున్నాను. ఒక బయట ఇలా తిన్నాను అంతే. ఇంకా బయటికి వచ్చేసాను. బయటికి వచ్చేయగానే ఇక్కడ గోమాత కనిపించింది. ఈ హోటల్ ముందు ఉందన్నమాట. సరే అనేసి వాళ్ళందరూ గోమాతకి ఏం కావాలో అవన్నీ పెట్టేస్తున్నారు. ఇక తర్వాత నా తిరుగు ప్రయాణం ఇంటికి పట్టేసింది. ఈ టైంలో బయటకు వస్తే ఎక్కడ ఏముంటాయి అనేది ఎలా తెలుస్తుంది. ఇక్కడ మామూలుగా అంటే 12-12:30 అవుతుంది ఫ్రెండ్స్ ఓపెన్ చేసేసరికి. ఏముంటుంది ఏముండదు అనేది తెలీదు. నేను ఈ ఏరియాకి షిఫ్ట్ అయ్యి 2 months అవుతుంది అంతే. సో ఏవైనా తీసుకుందామన్నా కూడా అసలు నాకు టైమే దొరకదు. ఇంట్లో పనులతోటే సరిపోతుంది. షాపు ప్లస్ ఇల్లు ఇవి చూసుకోవడానికే సరిపోతుంది. అస్సలు కుదరదు. నేను వచ్చేసరికి షాప్ క్లోజ్ చేసి వచ్చి చూద్దాము అని అన్నా కూడా ఆ టైంకి అన్ని షాపులు కూడా క్లోజ్ చేస్తారు. అస్సలు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, బిజీ షెడ్యూల్. ఈ వాకింగ్ టైంలోనే అన్నీ ఉండాలి అని అంటే అవతల వాళ్ళకి కూడా టైం ఉండాలి కదా. సో ఇలా ఇంకా నేను కుదరదబ్బా, మనకి కుదిరినప్పుడే అవుతుంది అన్నట్టు ఇంకా ఇంటి ముఖం పట్టేశాను, ఇంటి దారి పట్టేశాను.